తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు, అందులోనూ కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 15,000 మంది పైబడి భక్తులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈవో ఆర్వీ చందన ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జకంపూడి రాజా మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన్ను దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు రావడం విశేషమని అన్నారు. ప్రజలందరిపైన స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఇవాళ మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మధ్య ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వచ్చి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. మరి చాలా పురాతనమైనటువంటి ఆలయం, చాలా చరిత్ర కలిగినటువంటిది. అలాగే చాలా మంది మధ్యలో కాలంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు. స్వామివారి యొక్క విశిష్టతకి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు. విశాఖ 2 టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 8 ప్యాకెట్లు గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలియజేశారు. ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన 2 టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గునా అని ఈ చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న, లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు. ఆయన దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు నిన్న రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాను. ఈ యొక్క రైడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి, అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి. ఇది ఇలాంటి గంజా అనేది ఈ సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. విశాఖపట్నం ఒకటే కాదండి, అది కరెక్ట్ కాదు. మనకి మీకు రైల్వే స్టేషన్లో దొరుకుతుందంటే దాని అర్థం ఏంటి? అదర్ రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మీకు ఎక్కువగా ట్రైన్లో సీజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ విశాఖపట్నం టార్గెట్ కాదు. మీకు ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలు, దాని తర్వాత 2 టైర్ సిటీలు మనలాంటివి. విశాఖపట్నం ఇది ఎక్కువగా ఈ యొక్క గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించి కల్టివేషన్ మన ఏరియాలో ఎక్కువగా గాంజా కాబట్టి కల్టివేషన్ ఆపడానికి చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టు చర్యలు జరుగుతున్నాయి. మన సిపి గారు శంకరప్రాట బాచి గారు మన సిటీలో చెక్ పోస్టులు పెట్టి 24 గంటలు దాని మీద నిఘా పెట్టారు. చెక్ పోస్టులు మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ పెట్టాం, కాంప్లెక్స్ దగ్గర పెట్టాం. మన కాంప్లెక్స్ దగ్గర మనకి పెట్రోలింగ్ మూమెంట్ అంటే మరి 100% ఏ నేరము ఎవరు చేయలేరండి. కొంతవరకు పూర్తిగా 90% మన సిటీలో అయితే కంట్రోల్ చేయడం జరిగింది. మీ మెయిన్ అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో, అది మనం అరికట్టాలి. దాని అది ఎక్కువగా ఒరిస్సాకి ఆంధ్రాకి బార్డర్ జరుగుతుంది.
ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకుంటాయి. ఫెంగల్ తుఫానుతో గూడూరు మండలంలో రాత్రి నుండి వర్షం కురుస్తుందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ చంద్రశేఖర్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే 2 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని అన్నారు. ఫెంగల్ తుఫాను తీవ్రతరం రావటం వల్ల అధిక వర్షపాతం అనేది నిన్న సాయంత్రం నుంచి కూడా మనం చూస్తున్నాము. అధిక వర్షపాతం మూలంగా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలి. అదేవిధంగా పశువులని, మేకలు వీటిని బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే కట్టేసుకోవాలి. ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏదైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే మా కార్యాలయానికి కానీ ఫోన్ చేసినట్లయితే వెంటనే మా సిబ్బంది మరియు విలేజ్ వార్డ్ సెక్రటరీ సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారందరికీ కూడా మీకు సహకారం అందిస్తారు. ప్రజలందరూ కూడా ఈ తుఫాన్ ఇబ్బంది పడకుండా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. 24/7 మండల కార్యాలయంలోనూ అదేవిధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 24/7 అందుబాటులో ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్కి ఎవరు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటారు. ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి 7416108251. ఈ కంట్రోల్ రూమ్ కానీ ఫోన్ చేసినట్లయితే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాటికి మీకు రెస్పాన్స్ అవుతారు. దానికి తగ్గట్టు మేము మీ అవసరాన్ని బట్టి చర్యలు కూడా తీసుకుంటాం. కలుజు పారే చోట లేకపోతే గతంలో నిర్మించిన వాటర్ స్టోరేజ్ కోసం చెక్ డ్యాములు నిర్మించారు. అలాంటి చోట పిల్లలు ఈత కొట్టడం కానీ లేకపోతే అలుగు పారే దగ్గర కొంచెం దూరమే కదా అని చెప్పేసి లో లైన్ ఏరియాలో వేసిన వంతెనల మీద వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలు, మహిళలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాటర్ పారేటట్టయితే అక్కడ మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయాణాలన్నీ కూడా చాలా వరకు ఈ తుఫాన్ వెళ్ళేంత వరకు వాయిదా వేసుకోవాలని కోరుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో పిల్లల్ని పోనీయకుండా నీళ్లు నిలిచే చోట పిల్లల్ని పోనీయకుండా విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో అదుపు తప్పి అవతలి రోడ్డు వైపు బోల్తా పడింది. ఈలోపు అటుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కారు అద్దాలు పగిలి రోడ్లపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలలు, మహిళలకు లైంగిక చట్టాలపై అవగాహన కలిగించడంతో పాటు వాటి అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. గూడూరులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. కన్నుల పండుగగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. 2వ రోజు పెద్దశేష వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన అమ్మవారు. జనవరి నుంచి జనంలోకి జగన్. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్లాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.